ఆ గోని సంచి చేత పట్టుకుని యవనుడే ఈ ఆశీర్వాదానికి కారకుడు. ఈ ఆశీర్వాదానికి కారకుడండి. ఇదే గ్రామంలో, ఇదే ఊరిలో, ఇదే ప్రజల మధ్య గుప్పెడు బియ్యం కొరకు సంచి చేత పట్టుకుని ఆ యవనుని దేవుడు దీవించిన దీవెనకు ప్రతిఫలమే ఈ రోజున ఈ సమృద్ధిగా ఈ ఊరిలో, ఇదే ప్రజల మధ్య, ఈ గ్రామంలోనే ఈ విస్తారమైన ఆశీర్వాదం ఆ దేవుడు కలిగించడానికి గల కారణం ఏంటి? ఆకలికి తట్టుకోలేక ఇదే అమరావతి రోడ్డు చింత చెట్ల కింద కూర్చొని చింత చిగురాకు తిని ఇదే అమరావతి నడి రోడ్లలో ఈ చింత చెట్ల కింద స్పృహ కోల్పోయి నురుగు గక్కుతూ పడిపోయిన ఆ యవనుని, ఆ సేవకుని యొక్క ఆశీర్వాదం యొక్క ఆ ఫలం ఇదిగో ఈ విస్తారమైన ఈ పంట మన కనులకు కనబడుతుంది. ఈ రోజున ఈ ఆశీర్వాదానికి కారణాలు ఏంటి? ఆలోచించండి. ఇదే చోట కూలిపోయిన ఒక పాక అదే చోటుకి ప్రపంచపు నలుదిశల నుండి ప్రజల రాక, కూలిపోయిన పాకను చూచుకుంటూ కన్నీటి సాగరములో అల్లాడిపోతూ తల్లడిల్లిపోయిన ఆ కన్నీళ్లను చూచిన శక్తిగల దేవుడు దీవించిన దీవెనకు నిదర్శనమే ఈ కంటి చూపు మేరలో కనబడుతున్న ఈ ప్రభంజనం. ఇదే చోట కన్నీటి కడలిలో వినబడిన ఆ ఒకని స్వరం, ఇదే చోట కన్నీటి కడలిలో వినబడిన ఒకరి స్వరం ఈనాడు లక్షల మంది స్వరాలుగా మారు మ్రోగుతున్న విశ్వాస వీరుడు సంచరించిన దయాక్షేత్రం. దీనికి కారణం ఆ ఒక్కని నోట పలుకబడిన ఆ శ్రేష్టమైన కీర్తన, ఆ ఒక్కని స్వరం. ఈనాడు లక్షల స్వరాలుగా మార్చబడిన దీవెన దయాక్షేత్రం. ప్రియ సహోదరులారా, ఈ ఆశీర్వాదం ఎవరిది? ఈ దీవెన ఎవరిది? ఈ ఆశీర్వాదపు జల్లులు ఎవరి కొరకు? అంతరంగం పులకరిస్తున్న ఆనందానికి నిదర్శనమే ఈ మూటలు మీ ముందు పెడుతున్నాను. ఎవనిదో కాదు, ఒక యవనునిది. నడుము కట్టి నడుము బిగించి పనర్పణముగా ప్రభు పాదాల దగ్గర రక్తం చిందించి ఆయన పరిచర్య కొరకై, ఆయన పరి కొరకై ఆఖరి వరకు వెలిగి విజయాన్ని చూచిన ఆశా దీపం విశ్వాస వీరుడు సంచరించిన